నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తప్పు చేశాననేందుకు ఆధారం లేకే ఫైళ్లు వెతుకుతున్నారన్న చంద్రబాబు సిఐడి రెండో రోజు విచారణలో సూటిగా సమాధానాలిచ్చిన విపక్ష నేత చంద్రబాబు బెయిల్ పిటిషన్పై నేడు ఏసీబీ కోర్టు విచారణ కస్టడీ పొడిగింపు సందర్భంగా చెప్పిన న్యాయాధికారి దేశ విదేశాల్లో సంఘీభావ ర్యాలీలు వర్షాభావ పరిస్థితులపై ఏపీ సర్కార్ మీనమేషాలు సాధారణం కంటే లక్షల ఎకరాల్లో తగ్గిన సాగు రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వ చర్యలు కరవు మూసీ ఈసీ నదులపై వంతెనల నిర్మాణానికి ముందడుగు నేడు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్ 15 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం ఇక తహసీల్దార్ స్థాయిలోనే సాగు భూమి రిజిస్ట్రేషన్ తిరస్కరణ ధరణి పోర్టల్లో సరికొత్త ఐచ్ఛికం ఇప్పటి వరకు కలెక్టర్ ఆదేశిస్తేనే తగిన చర్యలు టికెట్ రాని వారిని బొజ్జగించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ముందస్తు చర్యలు ఆపరేషన్ కూల్ పేరుతో ప్రణాళిక ప్రాంతాల వారీగా సీనియర్లకు బాధ్యతలు నాసా భూమికి తెచ్చిన బెన్ను గ్రహశకలం నమూనాపై సర్వత్రా ఆసక్తి సౌర కుటుంబం రహస్యం తెలుస్తుందని అంచనా పరిశోధనలకు సన్నాహాలు నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఫైబర్ గ్రిడ్ కేసులో సిఐడి దాఖలు చేసిన పీటీ వారెంట్ పిటిషన్లపై విచారణను కూడా నేడు చేపట్టే అవకాశం ఉంది బెయిల్ పిటిషన్పై విచారణ నేడు జరుగుతుందని ఆదివారం వర్చువల్ గా జరిగిన విచారణలో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు సిఐడి 2 రోజుల కస్టడీ ముగిసిన తర్వాత చంద్రబాబును వర్చువల్ గా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు కేబినెట్ నిర్ణయం అన్న చంద్రబాబు దానికి తననెలా బాధ్యుణ్ణి చేస్తారని ప్రశ్నించారు సిఐడి సమర్పించిన దస్త్రాలను పరిశీలించాలని ఆయన న్యాయాధికారిని కోరారు స్పందించిన న్యాయాధికారి దర్యాప్తు ఓ ప్రొసీజర్ మాత్రమేనన్నారు మీపైన వచ్చినవి ఆరోపణలు మాత్రమేనన్నారు తప్పు చేశారని అనుకోవద్దన్న న్యాయాధికారి సోమవారం మీ బెయిల్ పిటిషన్ విచారణకు వస్తుందని తెలిపారు పూర్తి స్థాయిలో విచారణ చేశాక గాని తప్పు చేశారా లేదా అనేది తేలదన్నారు అందుకు కోర్టు కొంత సమయం పడుతుందన్నారు ఈ దశలో మీరు తప్పు చేసినట్లు కాదని చంద్రబాబుతో వ్యాఖ్యానించారు నైపుణ్యాభివృద్ధి సంస్థ వ్యవహారంలో 2 ఏళ్ల కిందటే కేసు నమోదు చేసినా తాను తప్పు చేశాననేందుకు ఎలాంటి ఆధారాలు లేవని చంద్రబాబు స్పష్టం చేశారు అందుకే ప్రశ్నలు వెతుక్కుంటూ ఫైళ్లు చూసుకుంటున్నారని సిఐడి రెండో రోజు విచారణలో అధికారులను చంద్రబాబు నిలదీశారు తాను తప్పు చేయలేదనేందుకు ఇదే తిరుగులేని రుజువన్నారు అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సూటిగా సమాధానాలిచ్చారు నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో చంద్రబాబును రెండో రోజు కస్టడీకి తీసుకున్న సిఐడి అధికారులు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం కాన్ఫరెన్స్ హాల్లో విచారించారు ఈ సందర్భంగా దర్యాప్తు అధికారుల ప్రతి ప్రశ్నకు చంద్రబాబు సూటిగా స్పష్టంగా సమాధానాలు చెప్పడంతో ఇంకా ఏ ప్రశ్నలు అడగాలనే దానిపై వారు మళ్లీ ఫైళ్లు చూసుకున్నారు సిఐడి అధికారుల తీరుపై చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ నన్ను ఎక్కడ తప్పు పట్టాలో మీకు తెలియని పరిస్థితి ఉందనేందుకు ఇదే నిదర్శనం అని అన్నారు 2 ఏళ్ల క్రిందటే కేసు నమోదు చేసినా తాను తప్పు చేసినట్లు ఇప్పటికీ మీ దగ్గర ఆధారాలు లేవని చంద్రబాబు సిఐడి అధికారులతో అన్నారు అయినా అరెస్టు చేశారని 15 రోజులవుతున్నా తప్పు పట్టడానికి మీకు చిన్న ఆస్కారం కూడా లేకుండా పోయిందని చెప్పారు 45 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న తనను నిరాధార కేసులో అరెస్టు చేసి బాధ పెట్టడం తీవ్ర ఆవేదన కలిగిస్తోందని చంద్రబాబు అన్నారు రెండో రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం నైపుణ్యాభివృద్ధి సంస్థ సిమెన్స్ సంస్థల మధ్య ఒప్పందం చేసుకునే క్రమంలో ప్రొసీజర్ తప్పుల గురించి అధికారులు మీకు చెప్పలేదా అని సిఐడి ప్రశ్నించింది అధికారుల సమగ్ర పరిశీలన ఆమోదం తర్వాతే ఆంధ్రప్రదేశ్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం సిమెన్స్ తో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని చంద్రబాబు బదులిచ్చారు ఈ విషయంలో నిబంధనల ప్రకారమే వ్యవహరించామని ఎక్కడా వాటి అతిక్రమణకు తావే లేదని చెప్పినట్లు తెలిసింది నైపుణ్యాభివృద్ధి శిక్షణ వ్యవహారంలో నిబంధనల ఉల్లంఘన గురించి మీకు అధికారులు చెప్పారా అని సిఐడి అడిగింది నిబంధనలకు విరుద్ధంగా ఏమీ జరగలేదన్న చంద్రబాబు అంతా సక్రమంగా జరిగిందన్నారు
అధికారులు కూడా అదే విషయాన్ని నిర్ధారించారని చెప్పారు. సిమెన్స్ సంస్థ ఏపీలోనే కాకుండా పలు రాష్ట్రాల్లో ఇదే తరహా ఒప్పందాలు చేసుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా సిమెన్స్తో కలిసి పనిచేసిందన్నారు. విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశామన్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు, క్షేత్రస్థాయిలో కార్యక్రమాల అమలుపై పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన కమిటీ అన్నీ సరిగ్గా చూసిందా లేదా అనేది మీరు పరిశీలించలేదా అని సిఐడి అడిగింది. కింది స్థాయి కమిటీల పనితీరు, విధి నిర్వహణ విషయాన్ని ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చూడరని చంద్రబాబు చెప్పారు. ఆ శాఖలోని ఉన్నతాధికారులు, కార్యదర్శులు, కార్పొరేషన్ అధికారులు ఆ బాధ్యతలు చూస్తారని చెప్పినట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిని అపర్ణను మీరు తీసుకొచ్చారట కదా అని సిఐడి ప్రశ్నించింది. మీ వాదన సరికాదని చంద్రబాబు అన్నారు. ఆమె డిప్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా నిబంధనల ప్రకారం సిఎస్ ఆమోదించారని, కేంద్రం కూడా ఆమోదించిందని వివరించారు. ఫైళ్లు చూస్తే మీకు అన్నీ అర్థమవుతాయని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. అపర్ణ భర్త డిజైన్ టెక్ లో ఉద్యోగిగా ఉన్న విషయం మీకు తెలుసా అని సిఐడి ప్రశ్నించింది. ఆ విషయం తనకు తెలియదని చంద్రబాబు చెప్పారు. ఒకవేళ ఆమె భర్త డిజైన్ టెక్ లో పనిచేస్తుంటే ఆ విషయాన్ని అపర్ణే సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. తెలుగుదేశానికి విరాళాలు ఎలా వస్తాయని సిఐడి ప్రశ్నించింది. అక్రమ సొమ్మును తెలుగుదేశం ఎప్పుడూ విరాళంగా స్వీకరించదని చంద్రబాబు చెప్పారు. తమకు వచ్చే పార్టీ ఫండ్ అంతా అత్యంత పారదర్శకంగా ఉంటుందన్నారు. రెండో రోజు చంద్రబాబును విచారించేందుకు సిఐడి డీఎస్పీ ధనుంజయుడు ఆధ్వర్యంలో అధికారుల బృందం ఉదయం 8:39 జైలు ప్రాంగణానికి చేరుకుంది. ఆ తర్వాత చంద్రబాబు తరఫు న్యాయవాది లోపలికి వెళ్లారు. సాయంత్రం 5:47 సమయంలో సిఐడి అధికారులు విచారణను ముగించుకుని బయటకొచ్చారు. అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబుకి ఆ మరక అంటించాలని చూస్తున్నారని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోలేక కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరితో సమావేశమైన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర వచ్చే ఎన్నికల్లో జగన్ ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు గారు మచ్చలేని చంద్రుడు. ఒక పథకంలో తప్పులు జరిగినాయి, తప్పులు దొరికినాయి అంటే అధికారులు బాధ్యులు చేస్తారు. ముందు అధికారిని చూడాలి. అధికారులను వదిలేసి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ లో ఏదో జరిగిందని చెప్పడం. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టావు, నువ్వు పైశాచిక ఆనందం పొందుతా ఉన్నావు, వికృత క్రీడ నువ్వు ఆడుతా ఉన్నావు, ఖచ్చితంగా నీకు ఇంతకింత శాస్తి జరిగింది. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి 12 కేసులు 43,000 కోట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటున్నటువంటి కేసు, ఒక్కొక్క కేసు టు కేసు మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి మీద పెడుతున్నటువంటి కేసులు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారం కానీ, ఫైబర్ నెట్ కానీ, దానిలో జరిగిన అవినీతి ఏంటో దాని మీద ఆర్గ్యూ చేద్దాం రమ్మని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. చంద్రబాబు అరెస్ట్ను నిరసిస్తూ భిన్న రూపాల్లో తెలుగుదేశం నేతలు, కార్యకర్తల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసుల ఆంక్షలను ఛేదించుకుని మరీ శ్రేణులు నిరసన తెలుపుతున్నాయి. అనంతపురం జిల్లా గుంతకల్లులో తెలుగుదేశం, జనసేన, సిపిఐ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లా కోడుమూరులో రిలే దీక్షల్లో నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. నంద్యాల జిల్లా గూటుపల్లిలోని పెద్దరాజస్వామి దర్గా వద్ద 101 టెంకాయలు కొట్టారు. వైఎస్ఆర్ జిల్లా సిద్ధవటం మండలం సాకరాసపల్లెలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో తెలుగు మహిళలు ఇంటింటికి తిరుగుతూ బాబుతో నేను కరపత్రాలను పంపిణీ చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో దీక్షలు కొనసాగాయి. చంద్రబాబు అరెస్ట్ను నిరసిస్తూ రాజధాని రైతులు, మహిళలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. తుళ్లూరులో దీక్ష శిబిరం వద్ద మహిళలు మానవహారం నిర్వహించారు. పెనమలూరు నియోజకవర్గంలోని వణుకూరు నుంచి గోశాల వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం వాడపల్లిలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా విదేశాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబుకు సంఘీభావంగా స్విట్జర్లాండ్, హాంకాంగ్లో ప్రవాసులు నిరసన తెలిపారు. నెదర్లాండ్స్లోని హేగ్ నగరంలో భారతీయ రాయబార కార్యాలయం నుంచి అంతర్జాతీయ న్యాయస్థానం వరకు జోరు వానలోనూ నిరసన తెలిపారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మళ్ళీ మన ముందుకు రావాలి, అభివృద్ధి ప్రదాతగా ముందుకు వచ్చి మనందరం కూడా మన స్వస్థలాన్ని డెవలప్మెంట్ చూడాలి అనేది బలంగా కోరుకుందాం అనుకుంటూ ఆలోచించండి. ఏపీ ప్రజలందరూ ఆలోచించాలి, ఇండియా వాళ్ళందరూ ఆలోచించాలి. ఇలా చేస్తూ ఉంటే అందరూ ఆలోచించి ఓటు వేయండి. ఇలాంటి ఫ్రాడ్ కేసుల నుంచి చంద్రబాబు నాయుడు గారిని బయటకు తీసుకురావాలని స్ట్రాంగ్గా మేము ఐసీబీ దగ్గర కోరుకుంటున్నాము. 6 నెలలు ఎన్నాళ్ళైనాడు మేము వస్తాం, బాబు గారిని కుర్చీలో కూర్చోబెడతాం, నిన్ను ఇంట్లో మూల కూర్చోబెట్టి నీకు పర్మనెంట్గా రాజకీయ సమాజ్ చేస్తాం.
మహిళల పట్ల ఏపీ పోలీసులు కర్కశంగా వ్యవహరించడం దుర్మార్గమైన చర్యని నారా బ్రాహ్మణి విమర్శించారు. ప్రైవేట్ ఫోనులో డేటా సేకరణ, హోటల్ గదులకు తాళాలు వేయడాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. ఉద్యోగాల సృష్టికి పితామహుడిగా చంద్రబాబును గుర్తించిన ఐటీ ఉద్యోగులకు బ్రాహ్మణి కృతజ్ఞతలు తెలిపారు. వేలాది మంది ఐటీ ఉద్యోగులు రాజమండ్రి రాకుండా పోలీసులు అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో మూసీ, ఈసీ నదులపై వంతెనల నిర్మాణానికి తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు నేడు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 168 కోట్ల వ్యయంతో 5 వంతెనల నిర్మాణ పనులకు ఇప్పటికే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ పద్ధతిలో టెండర్ల ప్రక్రియను హెచ్ఎండిఏ పూర్తి చేసింది. 42 కోట్లతో ఉప్పల్ బగాయత్ లేఅవుట్ వద్ద, 35 కోట్లతో ప్రతాప్ సింగారం గౌరెల్లి వద్ద, 39 కోట్లతో మంచిరేవుల వద్ద, 32 కోట్లతో బుద్వేల్ ఐటీ పార్క్ 2 సమీపంలో వంతెనలు నిర్మించనుంది. 20 కోట్లతో బుద్వేల్ ఐటీ పార్క్ 1 సమీపంలో ఈసీ నదిపై హెచ్ఎండిఏ వంతెన నిర్మించనుంది. ఉప్పల్, భగాయత్, ప్రతాప సింగారం ప్రాంతాల్లో 210 మీటర్ల పొడవున మూసీపై 4 వరుసల వంతెన నిర్మాణం జరగనుంది. నేడు కేటీఆర్ వీటికి శంకుస్థాపన చేయనుండగా 15 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనున్న కాంగ్రెస్ టికెట్లు రాని నాయకుల్లో అసంతృప్తి చెలరేగకుండా ముందస్తు చర్యలకు పూనుకున్నట్టు తెలుస్తోంది. అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు ఆపరేషన్ కూల్ పేరుతో ప్రణాళికలు రచిస్తోంది. నియోజకవర్గాల వారీగా టికెట్ దక్కని నాయకులకు నచ్చజెప్పి అభ్యర్థులతో వారు కలిసి పనిచేసేలా ప్రాంతాల వారీగా, కులాల వారీగా సీనియర్లకు బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ కూల్ పేరుతో తెలంగాణ వ్యవహారాల బాధ్యుడు మాణిక్రావు ఠాకరే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతోంది. మురళీధరన్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ సగానికి పైగా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసింది. కేంద్ర ఎన్నికల కమిటీ తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాలం నిర్ణయిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను బరిలో ఉంటానని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం వడ్డిచెర్లలో అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న రాజయ్య మార్పులు చేర్పులు జరుగుతాయని ఆనాడే సీఎం కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. మార్పులు చేర్పులు జరిగితే బీఫామ్ తనకే వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భారాస ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన కడియం శ్రీహరి ప్రస్తుత ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కలిసిపోయారని వస్తున్న కథనాలను రాజయ్య ఖండించారు. అంటే టికెట్ విషయంలో మార్పులు జరగవచ్చని మీరు అనుకుంటా ఉన్నారు? అది పెద్ద కేసీఆర్ గారే మాట అన్నారు. మార్పుల్లో మీకే బీఫామ్ వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? తప్పకుండా మనిషి ఆశాజీవి కదా. రాజే ఉంటారు, కాలం నిర్ణయిస్తుంది. భూమి, సూర్యుడు సహా సౌర కుటుంబం ఎలా పుట్టింది? పొడిమిపై నీరు, జీవం ఎక్కడి నుంచి వచ్చాయి? అంతు చిక్కని ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా బెన్ను అనే గ్రహ శకలం నుంచి నమూనాలను భూమికి తెచ్చింది. అది విప్పబోయే గుట్టుమట్లు శాస్త్ర సమాజానికి ఆసక్తికరంగా మారాయి. విశ్వరహస్యాలను తెలుసుకునేందుకు మరో అడుగు ముందుకు పడింది. సౌర కుటుంబం, భూమి, వాటి పుట్టుక సహా ఎన్నో ప్రశ్నలకు జవాబు కనుగొనేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒసైరిస్ రెక్స్ విజయవంతంగా భూమికి తిరిగి వచ్చింది. దాదాపు 7 ఏళ్ల పాటు రోదసీలో ప్రయాణించి బెన్ను అనే గ్రహశకలం నుంచి నమూనాలను భూమికి తీసుకొచ్చింది. గత రాత్రి 8 గంటల 30 నిమిషాలకు శాంపిల్ క్యాప్స్యూల్ పొడిమికి చేరింది. భూ ఉపరితలానికి 1,00,000 కిలోమీటర్ల దూరంలో ఉండగా వ్యోమనౌక నుంచి శాంపిల్ క్యాప్స్యూల్ విడిపోయింది. తర్వాత 4 గంటలు ప్రయాణించాక క్యాప్స్యూల్ భూ వాతావరణంలోకి ప్రవేశించింది. అనంతరం 13 నిమిషాల పాటు దట్టమైన వాతావరణాన్ని చీల్చుకుంటూ గంటకు 44,500 కిలోమీటర్ల వేగంతో నేల దిశగా దూసుకొచ్చింది. ఆ సమయంలో గాలి రాపిడి వల్ల చెలరేగిన 3,000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలకు ఉష్ణ రక్షణ కవచ సాయంతో తట్టుకోగలిగింది. పారాచూట్లు దశలవారీగా విచ్చుకొని క్యాప్స్యూల్ వేగాన్ని తగ్గించాయి. అమెరికాలోని యూతా ఎడారిలో నిర్జన ప్రాంతంలో అది సురక్షితంగా దిగింది. We have confirmed parachute deployment. Wow, and after an exhilarating హెలికాప్టర్లో వచ్చిన బృందాలు శకలం నమూనాను సేకరించి సమీపంలోని తాత్కాలిక క్లీన్ రూమ్ లోకి తరలించాయి. ఆ తర్వాత హ్యూస్టన్లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్ కు పంపుతారు. 50 ఏళ్ల కిందట చందమామ నుంచి తీసుకొచ్చిన నమూనాలను కూడా అక్కడే ఉన్నాయి. ఒసైరిస్ రెక్స్ తన 7 ఏళ్ల ప్రస్థానంలో దాదాపు 620 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించింది. బెన్ను అనే గ్రహశకలం నుంచి నమూనాలను సేకరించేందుకు ఒసైరిస్ రెక్స్ 2016 సెప్టెంబర్లో నాసా ప్రయోగించింది.
$100 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టింది. 2018లో అది బెన్నును చేరింది. 2 ఏళ్లు దాని చుట్టూ పరిభ్రమించింది. సౌర కుటుంబం పుట్టినప్పుడు ఏర్పడ్డ పదార్థంతో బెన్ను రూపొంది ఉంటుందని భావిస్తున్నారు. అందువల్ల ప్రస్తుతం శాస్త్రవేత్తల వద్ద ఉన్న ఉల్క పదార్థాల నమూనాలతో పోలిస్తే ఇది భిన్నమైనది. దీన్ని పరిశోధించడం ద్వారా 450 కోట్ల ఏళ్ల సౌర కుటుంబ పుట్టుకకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి తీసుకురావచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. And these doors will be slammed shut just as soon as we can get that SRC fixture. భూమికి చేరువలో శాంపిల్ క్యాప్స్యూల్ను జారవిడిచాక ఒసైరిస్ రెక్స్ మరో యాత్రకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు దాని పేరు ఒసైరిస్ ఎక్స్ గా మారిపోయింది. 2029లో అఫోసిఫ్ అనే గ్రహ శిఖరాన్ని ఇది చేరుకోనుంది. ఆంధ్రప్రదేశ్లో సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే ఖరీఫ్ సాగు 28 లక్షల ఎకరాలు తగ్గింది. ఇటీవల కొన్ని మండలాల్లో అడపాదడపా వానలు కురిసినా ఇంకా వందల మండలాలను వర్షాభావం వెంటాడుతోంది. తెలంగాణలో 1.26 కోట్ల ఎకరాల్లో విత్తు పడితే ఏపీలో 58 లక్షల ఎకరాల్లో మాత్రమే నాటారు. వినాయక చవితికి పచ్చదనంతో కళకళలాడాల్సిన భూములు బీళ్లుగా మారాయి. కళ్లెదుటే కరువు ఛాయలు కనిపిస్తున్నా ముందస్తు కరువు ప్రకటన చేద్దామనే స్పృహ వైకాపా ప్రభుత్వంలో ఏ కోసానా కనిపించడం లేదు. ఏపీలో ఆహార పంటల సాగు బాగా తగ్గిపోయింది. అయినా పాలకులు కళ్లు తెరవడం లేదు. రైతుల్ని ఆదుకునే చర్యలు తీసుకోవడం లేదు. ఏపీలో మొత్తం పంటల విస్తీర్ణంతో పోలిస్తే తెలంగాణలో ఏకంగా 68 లక్షల ఎకరాల సాగు అధికంగా ఉంది. సాగు పరిస్థితికి ఈ లెక్కలు అద్దం పడుతున్నా వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందంటూ పాలకులు కల్లబొల్లి కబుర్లు చెబుతూ అన్నదాతలను గాలికి వదిలేశారు. ఏపీలో వరి సాధారణ విస్తీర్ణంలో 79% మాత్రమే సాగైంది. తిరుపతి, నెల్లూరు జిల్లాలు మినహా మరెక్కడా 100% సాగు చేపట్టలేదు. ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో 1,60,000 ఎకరాల్లో వరి వేయాల్సి ఉండగా 19,000 ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. నాగార్జునసాగర్ కుడి కాల్వకు నీటి విడుదల లేక సాగు గణనీయంగా పడిపోయింది. మాగాణి భూములు బీళ్లుగా మారాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,08,000 ఎకరాలకు గాను 1,07,000 ఎకరాల్లోనే నాట్లు వేశారు. శ్రీ సత్యసాయి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనూ వరి సాగు తగ్గింది. తెలంగాణలో వరి సాధారణ విస్తీర్ణం 50 లక్షల ఎకరాలు. ఇప్పటికీ 64 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అంటే 128.79% మేర సాగైంది. పప్పు ధాన్యాల సాగు తెలంగాణలో 58% ఉండగా ఏపీలో 53% మాత్రమే. ఏపీలో కేవలం 3,60,000 ఎకరాల్లోనే కంది వేశారు. తెలంగాణతో పోల్చితే 1,13,000 ఎకరాలు తగ్గింది. తెలంగాణలో మొత్తం 45 లక్షల ఎకరాల్లో పత్తి వేయగా ఆంధ్రప్రదేశ్లో 9,90,000 ఎకరాలకే పరిమితమైంది. పత్తి అధికంగా సాగయ్యే కర్నూలు జిల్లాలో 6,91,000 ఎకరాల్లో పత్తి వేయాల్సి ఉంటే నేటికి 4,89,000 ఎకరాల్లోనే వేశారు. పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోనూ సాగు 50% తగ్గింది. ఆంధ్రప్రదేశ్లో నూనె గింజల సాగు భారీగా తగ్గింది. వేరుశెనగ అత్యధికంగా సాగయ్యే రాయలసీమలో వర్షాలు అనుకూలించక విత్తనాలు వేయలేదు. 16,10,000 ఎకరాలకు గాను 7,32,000 ఎకరాల్లోనే గింజ పడింది. నూనె గింజల సాగు తెలంగాణలో 93.65% ఉండగా ఏపీలో 50% మాత్రమే. ఖరీఫ్లో వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. సాధారణ వర్షపాతం కంటే ఆగస్టులో 53% తక్కువ వానలు కురవగా ఏపీలోని 15 జిల్లాల్లో లోటు వర్షపాతం నెలకొంది. 383 మండలాల్లో పొడి వాతావరణ ఛాయలున్నాయి. సెప్టెంబర్లో కురిసిన వానలు సాగుకు అంతగా అనుకూలించలేదు. ప్రాజెక్టులో నీరు లేక వరి నాట్లు పడలేదు. మిరప సాగు చేస్తే నీరందుతుందా లేదా అనే అనుమానాలు రైతుల్ని వెంటాడుతున్నాయి. పత్తి, కంది, వేరుశెనగ దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయనే ఆందోళనలో రైతులు ఉన్నారు. అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పార్టీ వ్యవహారాల నిర్వహణ, పర్యవేక్షణకు తెలుగుదేశం పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. చంద్రబాబు ఆదేశాలతో 14 మంది సభ్యుల్ని కమిటీలోకి తీసుకున్నట్లు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. కార్యక్రమాల్ని, నేతల్ని సమన్వయం చేసుకోవడంతో పాటు చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ పార్టీకి మద్దతిచ్చే రాజకీయ, ప్రజాపక్షాలతో ఈ కమిటీ నిరంతరం సంప్రదింపులు జరపనుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు శ్రేణులకు దిశానిర్దేశం చేయనుంది. ఎలాంటి ఆధారాలు లేని కేసులో రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును ఇరికించారని, స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో జరిగిన వాస్తవాల్ని క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేసేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించనుంది. పొత్తులపై చర్చలకు మరో కమిటీని త్వరలో ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.
సాగు భూమి రిజిస్ట్రేషన్కు సంబంధించి ధరణి పోర్టల్లో వచ్చిన దరఖాస్తును ఏదైనా కారణంతో తిరస్కరించాల్సి వస్తే తహసీల్దార్ స్థాయిలోనే రద్దు చేసేందుకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఐచ్ఛికాన్ని అందుబాటులోకి తెచ్చారు. ధరణి చట్టం ప్రకారం మీ సేవా కేంద్రం ద్వారా ఒక్కసారి స్లాట్ నమోదైతే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ను అడ్డుకోవడానికి తహసీల్దార్ సంయుక్త సబ్ రిజిస్ట్రార్కు ఇన్నాళ్లు ఎటువంటి అధికారాలు లేవు. వచ్చిన దరఖాస్తు చట్ట విరుద్ధమైందని తెలిసినా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మాత్రమే నడుచుకునేవారు. ప్రభుత్వ భూములు, కోర్టు కేసులు, ఇతర వివాదాల్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ నమోదు చేసుకుంటే తహసీల్దార్ స్థాయిలో అడ్డుకోవడానికి ఇప్పటి వరకు అవకాశం లేదు. ఇప్పుడు కొత్తగా దరఖాస్తును తిరస్కరించడానికి అవకాశం ఏర్పడింది. అందుకోసం తహసీల్దార్ లాగిన్లో క్యాన్సిలేషన్ ఆఫ్ అప్లికేషన్ మాడ్యూల్ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో వెలుగు చూసిన మాదక ద్రవ్యాల కేసులో నార్కోటిక్ పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. సినీ నిర్మాత కేపీ చౌదరి, ఫైనాన్షియర్ వెంకటరత్నారెడ్డి, రామచందర్తో నటుడు నవదీప్కు ఉన్న సంబంధాలు గుర్తించి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నవదీప్ను ప్రశ్నించిన పోలీసులు ఈవెంట్ మేనేజర్ కలహర్ రెడ్డి, సూర్య, సినీ నిర్మాత ఉప్పలపాటి రవిని నేడు విచారించనున్నారు. గత సంవత్సరం ఓయూ పోలీసులు అరెస్టు చేసిన గోవా డ్రగ్స్ కీలక సూత్రధారి ఎడ్విన్ వద్ద మాదక ద్రవ్యాలు కొన్న 175 మందిపై కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి డ్రగ్స్ పెడ్లర్స్ వద్ద లభించే సమాచారంతో వినియోగదారులను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న కొందరు కానిస్టేబుళ్లు నిందితుల ఫోన్లలో లభించిన స్నేహితులు, బంధువులకు ఫోన్లు చేసి 10 నుంచి 50,000 రూపాయల వరకు వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం తెలిసి ఉన్నతాధికారులు హెచ్చరించడంతో వసూళ్ల పర్వానికి అడ్డుకట్టపడింది. అయితే మరోసారి కొందరు ఇదే తరహాలో ఫోన్లు చేసి వసూళ్ల పర్వానికి దిగుతూ ఉండటంతో పోలీసులు దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. వసూళ్లు చేస్తుంది ఎవరనే విషయంపై లోతుగా విచారణ చేపట్టారు. ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యకు సంబంధించిన కీలక ఇంటెలిజెన్స్ సమాచారం అమెరికా నుంచే కెనడాకు అందినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం ప్రచురించింది. అమెరికా పంపిన నిఘా సమాచారానికి కెనడా అదనపు సమాచారం సమకూర్చుకున్నట్లు ఆ కథనంలో వివరించింది. భారత దౌత్యవేత్త కమ్యూనికేషన్లలోకి చొరబడి సేకరించిన సమాచారం ఖచ్చితమైన ఆధారంగా మారిందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఈ క్రమంలోనే భారత్ ఈ దర్యాప్తునకు సహకరించాలని అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ పిలుపునిచ్చారని వెల్లడించింది. ఈ అంశంపై మాట్లాడేందుకు శ్వేత సౌధం అధికారులు సిద్ధంగా లేరు. మరోవైపు తాము సేకరించిన సమాచారం విడుదల చేసేందుకు కెనడా ప్రభుత్వం అధికారులు కూడా సిద్ధంగా లేరు. మహిళా రిజర్వేషన్ల పేరుతో మోదీ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాలను ప్రజల ముందు ఉంచేందుకు 21 నగరాల్లో మహిళా నేతలతో నేడు కాంగ్రెస్ విలేకరుల సమావేశాలు నిర్వహించనుంది. 21 నగరాల్లో 21 మంది మహిళా నేతలు మహిళా రిజర్వేషన్ అంశంపై మోదీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల్ని బట్టబయలు చేస్తారని కాంగ్రెస్ ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేడా తెలిపారు. ఈ మేరకు వారి వివరాలను సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. అహ్మదాబాద్లో ఎంపీ రజనీ పాటిల్, హైదరాబాద్లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. భువనేశ్వర్లో రంజిత్ రంజన్, జైపూర్లో అల్కా లాంబా, ముంబైలో అమీ యాగ్నిక్, రాంచీలో రాగిడి నాయక్, శ్రీనగర్లో షామా మహ్మద్ విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు పవన్ ఖేడా వివరించారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత క్రికెట్ జట్టు కైవసం చేసుకుంది. ఇందోర్లో జరిగిన 2వ వన్డేలో ఘన విజయం సాధించింది. డక్వర్త్ లూయిస్ ప్రకారం 99 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ సెంచరీలతో కదం తొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 399 పరుగులు చేసింది. కెప్టెన్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో కామెరూన్ గ్రీన్ 2, ఆడమ్ జంపా, సీన్ అబాట్, హేజిల్వుడ్ ఒక్కో వికెట్ తీశారు. 400 పరుగుల లక్ష్యంతో ఆస్ట్రేలియా బరిలోకి దిగగా 9 ఓవర్ల తర్వాత వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. దీంతో ఆసీస్ లక్ష్యాన్ని 33 ఓవర్లకు 317గా లెక్కగట్టారు. అయితే కంగారు జట్టు 28.2 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌట్ అయింది. వార్నర్ 53, సీన్ అబాట్ 54 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జడేజా 3, అశ్విన్ 3, ప్రసిద్ధ్ కృష్ణ 2, షమి 1 చొప్పున వికెట్ పడగొట్టారు.